చాలా సందర్భాల్లో హెల్త్ ప్రాబ్లమ్ కోసము టెస్ట్‌లు చేసినప్పుడు నెగెటివ్ వస్తాయి. అదేంటి? ఫిజికల్‌గా సఫర్ అవుతున్నాను కానీ టెస్ట్‌లలో ఏం కనపడకపోవడం ఏంటి అని చాలామంది డౌట్ పడుతుంటారు. అయితే ఎప్పుడైనా కూడా డిసీజ్ మొదట్లో ఫిజికల్ డ్యామేజ్ ఉండదు. మనం చూసేది టెస్ట్‌లలో చూసేది కేవలం ఫిజికల్ డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే టెస్ట్‌లలో చేంజెస్ కనపడతాయి. సో, టెస్ట్‌లు నార్మల్‌గా వచ్చాయంటే డిసీజ్ ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే ఆ స్టేజ్‌ని గనక ఇగ్నోర్ చేసి అలా వదిలేస్తేనే తర్వాత ఆర్గాన్స్‌లో వచ్చే చేంజెస్, డ్యామేజెస్ వల్ల మనకు టెస్ట్‌లనేవి పాజిటివ్ వస్తాయి. అయితే మరి టెస్ట్‌లు పాజిటివ్ వచ్చిన ప్రతి డిసీజ్ కూడా అడ్వాన్స్ అయిపోయింది, తగ్గని స్టేజ్ అనేది కూడా కాదు. అది కొంత డిసీజ్ అడ్వాన్స్ అయిన స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్‌గా చూస్తే మీరు హెడేక్ ఉంటుంది. సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేసుంటారు. నెగెటివ్ వచ్చింది. పొట్ట నొప్పి, స్కాన్ రిపోర్ట్ నార్మల్. యూరిన్ ఇష్యూ ఉంది. యూరిన్ కల్చరు, యూరిన్ టెస్టు, స్కానింగు నార్మల్ వచ్చాయి. జాయింట్ పెయిన్స్‌కి ఎక్స్‌రే రిపోర్ట్సు అవన్నీ కూడా నార్మల్ వస్తాయి. ఇలా చాలా జబ్బులు కూడా ఏంటంటే నెగెటివ్‌గా ఉన్నా కూడా వాటి టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ బేస్డ్‌గా బాడీ తత్వాన్ని బట్టి ఎఫెక్టివ్‌గా ట్రీట్మెంట్ చేయగలిగే ఒకే ఒక ఆప్షన్ మనకు హోమియోపతి ట్రీట్మెంట్‌లో ఉంటుంది. ఎందుకంటే హోమియోపతి ట్రీట్మెంట్ ప్రకారము జబ్బు ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఫిజికల్ డ్యామేజ్ ఉండదు. టెస్ట్‌లలో కనపడదు. ఫిజికల్ డ్యామేజ్ అయిన తర్వాత మాత్రమే టెస్ట్‌లలో కనపడుతున్నది అనే విషయము హోమియోపతి చెప్పే కాన్సెప్ట్. కాబట్టి ఇలాంటి కన్‌ఫ్యూజింగ్ డిసీజెస్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు మీకు బాగా తగ్గించుకోవాలంటే మాత్రం ఒక క్వాలిఫైడ్ ఎక్స్‌పర్ట్ హోమియోపతి డాక్టర్‌ని కలవండి.